వన్ డే టైం అడిగారు కదా, నేను గేట్ బయటకి రాగానే భయ్యా చేస్తున్నారు కదా నేను అడుగుతున్నా నచ్చింది కదా చేస్తున్నారు కదా అంటే డెఫినెట్లీ చాలా బాగుంది. హీరోస్ మనం చెప్పడానికి వెళ్తాం కదా, వాళ్ళు భలే టెన్షన్ పెడతారు బ్రో. అది ఐ థింక్ అది వెన్నతో పెట్టిన విద్య. అది ఎలా అంటే చాలా అది ఎలా ఉంటుంది అంటే ఇట్స్ వెరీ నైస్. అంటే చేస్తున్నామని చెప్పరు, టక్ కమిట్ అవ్వరు కదా. ఇట్స్ వెరీ నైస్. విల్ బీ ఇన్ టచ్. బాగుందా బాగాలేదా గట్టిగా చెప్తా, మేము కూడా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాం కదా, అది ఉండదు. అలాగా నిజంగా 50-60 కథలు మీరు నమ్మరు. అంటే నేనేంటంటే కంప్లైంట్స్ ఐమ్ జస్ట్ టెల్లింగ్ ఇట్ యాజ్ అన్ అబ్జర్వేషన్. యంగ్ డైరెక్టర్స్ లో ఫైర్ డైరెక్టర్ ఎవరు ఉంటారు. ఈసారి నాకేంటంటే కరెక్ట్ బడ్జెట్ లో తీసాలి. 750 days సినిమా తీసాం మేము. కానీ ఇది అంటే విజువల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వాలి. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఆడియన్స్ మనీ కంటే బ్రో వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. వాడు మనకి 3 గంటలు టైం ఇచ్చి 1 గంట ట్రావెలింగ్ రావడానికి వెళ్ళడానికి 1 గంట 5 గంటల టైం మనకి ఇస్తున్నట్టు ఈ రోజు వాళ్ళ టైం ఇంపార్టెంట్ మోర్ దెన్ ఎనీథింగ్. మనీ నాకు అనిపిస్తుంది మన పాప్కార్న్ కోక్ కంటే టికెట్ చీప్ అనిపిస్తుంది. అవునవును, అండ్ దట్స్ ట్రూ ఆల్సో. దాని గురించి చాలా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు కానీ బట్ ఐ ఫీల్ యూనో అక్కడ మనకు పాప్కార్న్ ఇంకా కోక్ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది ఆ 2 కొంటే కూడా, ఒక 4 ఫ్యామిలీతో వెళ్తే. రైట్ ట్రూ ట్రూ. సో వాళ్ళు టైం ఇస్తున్నారు కదా, మనకు 5 గంటలు వాళ్ళు యూటిలైజ్ చేసుకోవాలి. అవును. సో ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అది ఎలా ఇస్తాం, ఒక విజువల్ గానో సౌండ్ గానో ఇలానే ఇవ్వాలి. సో నేను థ్రిల్లర్ ఇలాంటి స్పేస్లో ఏదో వెతుకుతున్నా ఉన్నా. మనోడ హారర్ ఎలిమెంట్తో పాటు థ్రిల్లర్ చెప్పడేస్తే నాకు భలే ఎగ్జైట్ అయ్యా. నౌ ఐ థాట్ దిస్ ఫిల్మ్ కెన్ యాక్చువల్లీ వీ కెన్. నేను కౌశిక్ ఏంటంటే కౌశిక్ నువ్వు ఆల్రెడీ మంచి కథ చేసుకున్నావు, సూపర్ ఎమోషన్స్ ఉన్నాయి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పెద్దగా ఆలోచించు, కమాన్ థింక్ బిగ్. ఇదే డైలాగ్ అనమాట. మనోడికి అర్థమైంది కాదు. గ్రాండ్ గా ప్రెజెంట్ చేయాలి అంటే అర్థం కావట్లేదు ఈ క్యారెక్టర్ ఏంటి, హీరో వస్తాడు ప్రతిరోజు పెద్దగా ఆలోచించి ఏం ఆలోచించాలి ఇంకా అనుకుంటున్నట్లు. ఏమన్నా కరెక్షన్స్ చెప్తారా అంటే ఏ రోజు స్క్రిప్ట్ సైడ్ కానీ నువ్వు ఇలా చేయాలి, విజువలైజేషన్ పెద్దగా ఉండాలి. ఆడియన్స్ వాళ్ళు పెడుతున్న టైంకి వాళ్ళు పెడుతున్న డబ్బులకి నువ్వు వాల్యూ ఫర్ మనీ చేయాలి. సో థింక్ బిగ్. అది మేక్ ఇట్ అ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. కానీ మనకు కొంచెం స్పేస్ ఉండాలి కదా భయ్య. సో దానికి లక్కీగా మన కిషోర్ ఫిక్షన్ సిటీ అవ్వటం, సో మాకు ఆ లీనియన్స్ ఉండింది. వీ కుడ్ క్రియేట్ వాట్ ఎవర్ వీ ఫెల్ట్ లైక్. ఒక న్యూ ఏజ్ సినిమా చూసినట్టు డెఫినెట్ గా ఫీలింగ్ అయితే వస్తుంది బ్రో ఈ సినిమా. అండ్ ట్రైలర్ చూసాను యాక్చువల్లీ ఇందాక, నాకు షోడ్ మీద ట్రైలర్. మీకు 2 hours 10 minutes సినిమా మీకు 2 minutes ఎంత ఇంట్రెస్టింగ్ అనిపించిందో, మీకు ఎక్కడ డివేట్ అవ్వలేదో, ఒక ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ లా ఉంటుంది. 2 hours 10 minutes సినిమా మీరు డివేట్ అవ్వరు. ఈ ఏంటి ఎక్కడ అయిపోద్ది ఇంటర్వెల్, సెకండ్ హాఫ్ అయిపోద్ది. బ్రో మీరు చెప్పండి మీ పారానార్మల్ ఎక్స్పీరియన్స్. ఎక్కడ ఎక్స్పీరియన్స్ చేయలేదా అసలు దయ్యం గురించి కానీ, దయ్యం సినిమాలు కానీ? చుట్టుపక్కల వెళ్ళేవాడు కాదు నేను కూడా, కానీ మన అలా కాదు. కానీ సినిమాలో వీళ్ళు కనీసం నువ్వు ఆ ధైర్యంగానే చేసావు. అక్కడ నాకు స్పష్టం అక్కడ కనిపిస్తే వీళ్ళు ఒరిజినల్ లొకేషన్ తీసుకెళ్లారు, దాని బయట సెట్ వేసారు. కానీ ఆ బిల్డింగ్ చాలా బాగుంది. అది ఎందుకు ఇది ఖాళీగా ఉంది వాడట్లేదు, నేను హైపర్ అయితే కూర్చొని మాడుకుంటా ఉన్నాం. అక్కడ ఎవడో ఒక మేనేజర్ మన సినిమా మేనేజర్ కాదు, తిరిగి ఇక్కడ పైనుంచి ఒక ఆడపిల్ల పడిపోయి చచ్చిపోయిందండి, అప్పటి నుంచి ఈ బిల్డింగ్ వాడట్లేదు ఆపేశారు అన్నాడు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ ఒక అమ్మాయి పడి చచ్చిపోయిందంటే ఆపేశారంటే ఏదో దయ్యం కదా. ఆ రోజు నుంచి టెన్షన్, ఆ లోపలికి పోయినా ఆ గోడలు పట్టుకున్నా ఈ సినిమాకి భయపడింది. కానీ నిజంగా అదే నేను అర్థం కాల కౌశిక్ అసలు ఎంత క్రూయల్ అంటే, నేను పెద్దగా ఆలోచించానంటే రియల్ హాంటెడ్ హౌస్, రియల్ హాంటెడ్ హౌస్ ఎక్కడ ఉంది, దాన్ని వెళ్ళి మళ్ళీ మన సెట్ కావాల్సిన మోడిఫికేషన్స్ అవన్నీ చేసుకోండి. అక్కడ జరిగేటప్పుడు ఒకసారి బాంబు పేల్చారు కదండి. బాంబు కాదు భయ్యా, రియల్ దెయ్యం అని చెప్పాడు ఒక రోజు. ఫోన్ లో చూపించిన బిల్డింగ్ ఇదే కదా, దేర్ ఇస్ షాడో కమింగ్ అవుట్ ఇదే కదా. బ్రో దట్ వాస్ వెరీ స్కేరీ బ్రో. అది ఖచ్చితంగా చెప్తున్నాను, అది ఒక హ్యూమన్ ఫామ్ లానే ఉంది చూడడానికి నిజంగా. మనోడు షాడో కదులు అని చెప్పి అరగంట చెప్తున్నారు, జరగట్లేదు. నీకు చూపించా షాడో ఇదే బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ లోనో థర్డ్ ఫ్లోర్ లోనో. ఓ గాడ్, మన ట్రైలర్ లో కూడా థర్డ్. నేను నా డిగ్రీ హాస్టల్లో చదివేవాడిని, క్యాంపస్. ఓకే, మాకు చాలా గమ్మత్తైన ఒక ఇన్సిడెంట్ ఇది. మేము 3 ఉండేవాళ్ళం రూమ్మేట్స్. వీఆర్ ద స్టడ్స్ అనమాట. అంటే ఎలా అంటే ఒక చిన్న ఇమేజ్ రెప్యుటేషన్ మెయింటెనెన్స్ అంతా బయట చెప్పుకోలేము. దయ్యాలు కనిపిస్తుంది అంటే ఎలా చెప్తాం, ఇంపాసిబుల్ కదా. అది కరెక్ట్గా మమ్మల్ని టార్గెట్ చేసింది అనుకో. ఇంకా రోజు బ్రో నైట్ పడుకున్నాక మేము 3 ఒక బగ్గర్లో పడుకుంటాం. ఎగ్జాక్ట్లీ అట్ అరౌండ్ 12:30 మధ్యలో టక్ 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 నాక్ అనిపిస్తుంది. డోర్ ఓపెన్ చేస్తే ఎవడు ఉండడు. మొత్తం ఆ కారిడార్ అటు ఇటు ఎవరు ఉండరు.
ఇలా ఒక 3 రోజులు జరిగింది, 3-4 రోజులు జరిగింది. మాకు డౌట్ ఏమొచ్చిందంటే ఎవడో జూనియర్ నా కొడుకు చేస్తున్నాడు మమ్మల్ని కెలకడానికి. మేము 3rd ఇయర్లో ఉన్నప్పుడు ఎవడో కొత్తగా వచ్చిన జూనియరో 2nd ఇయరో ఎవడో ఒకటి చేస్తున్నాడు రా, ఇండి గనక దొరికితే అండ్ పట్టుకొని మామూలుగా వేయకూడదని చెప్పేసి ప్లాన్ వేసి ఏం చేసాం, ఆ రోజు నేను కరణ్ హరీష్ అని ముగ్గురం డోర్ దగ్గర మాటేసాం. తెలుసురా ఖచ్చితంగా 12 నుంచి 12:30 మధ్యలో డోర్ నాకు వినిపిస్తుంది, మనం ఈసారి ఉతుకుతున్నాం ఏంటి అని చెప్పేసి కరెక్ట్గా డోర్ దగ్గర నించొని ఉన్నాం. ఎగ్జాక్ట్లీ అట్ అరౌండ్ 12:25 సంథింగ్ టక్ 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 అని డోర్ వినిపించింది. 3వ నాకు కంప్లీట్ కూడా అవ్వలేదు బ్రో. అంతలోపు డోర్ ఓపెన్ చేసేసి కారిడార్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ గో లాంగ్ కారిడార్, లెఫ్ట్ గో లాంగ్ కారిడార్, రైట్ గో లాంగ్ కారిడార్, టెరెస్కి వెళ్ళడానికి ఒకటి ఉంటుంది. తప్ప నేను రైట్కి పరిగెత్తాను, కరణ్ గారు లెఫ్ట్కి పరిగెత్తాడు, హరీష్ గారు పైకి వెళ్ళాడు. ఓకే, చీకటి మొత్తం, నైట్ అరౌండ్ 12:30, లైట్లు లేవు ఏం లేవు. మేము ఆ ఊపులో వెళ్ళిపోయాం, అడ్రినలిన్ రష్లో వెళ్ళిపోయాము, ఎవడూ లేడు. ఇప్పుడు ముగ్గురు మూడు ప్లేసెస్లో ఉన్నాం కదా, బావా ఎవరిని ఉన్నారా అని పైనుంచి ఒకడు, ఇక్కడ ఎవరు లేరు రే కరణ్ ఎదరు మీ కోయి నయ్యే అన్నాడు. ఉరుక్కుంటూ వచ్చాం బ్రో, దబ్బిడి వచ్చాం, డోర్ వేసుకొని దడేళ్ళు మూసుకొని ఎవరు లేరేంటి అనుకుంటున్నాం. అంటే కరెక్ట్గా బ్రో నమ్మవు, మేము ముగ్గురు డోర్ దగ్గర భయపడుతూ నిల్చుంటే టక్ 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 అని అనిపించింది. డోర్ క్లోజ్, ముగ్గురం బంకర్ నుంచి బెడ్లు కింద లాక్కొని ముగ్గురం బెడ్షీట్ లెవెల్ పడుకొని పొద్దున్నే లేసి చెప్పుకోవడానికి లేదు ఎవరికి. మేలు చెప్తే నవ్వుతారు, వీళ్ళు పెద్ద స్టడ్లు అంటే వీళ్ళు బొక్క అనేస్తారేమోనని. ఇక మే నుంచి ఉచ్చపోసుకోవాలన్నా కూడా కలిసి వెళ్ళాలి. వాళ్ళేమో ఒకటి షుగర్ నాకు వాడికి ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఆ రాత్రిపూట 1 గంటకి లేపి అరే నేను వెళ్ళాలి అంటాడు, వెళ్ళరా ముగ్గురం కలిసి వెళ్ళాలి. ఆడ పోస్తా ఉంటే బయట నుంచి వెరీ హిలేరియస్. బట్ దట్ వాస్ ద క్లోజెస్ట్ పారానార్మల్ ఎక్స్పీరియన్స్. అందుకే నేను హారర్ మనోడు థ్రిల్లర్ చేద్దాం అంటున్నా, బట్ థ్రిల్లర్ లో హారర్ ఆడేసరికి ఎందుకు హ్యాపీనెస్ వచ్చిందంటే నిజంగా భయం కూడా ఒక్కళ్ళు చూడలేము. నేను నిజంగా అదే కాంజరింగ్ సినిమా థియేటర్లో చూస్తే నాకు చాలా భయం వేసింది భయ్య. అంటే ఏంటి ఎందుకు వచ్చాను థియేటర్ కనిపించింది. అదే కాంజరింగ్ మళ్ళీ టీవీలో చూసా. ఓకేనా మీరు? అప్పుడు పర్లేదు అనిపించింది. అంత అదే ఇదే షాట్కి ఏంటి అంత భయపడ్డాను అప్పుడు థియేటర్లో. 10 మంది భయపడుతుంటే మనం భయపడతాం భయ్య. అంటే ఊ అని అంటారు, వాళ్ళు కూడా సౌండ్లు వేస్తారు, ఇలా ఆ వైబ్రేషన్ డిఫరెంట్. భయం వేసినప్పుడు అన్నిటికంటే కామన్ గా చేసేది ఏంటంటే వెకిలిగా అరుస్తాం థియేటర్ లో. అది మోస్ట్ డిఫెన్స్ మెకానిజం అది. ఎందుకంటే ఉలికి పడతాం అని చెప్పి బెస్ట్ అది. నాకు ఇందాకే కౌశిక్ ట్రైలర్ చూపించాడు, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాక్చువల్లీ ఈ గోస్ట్ వాకింగ్ టూర్స్ అన్నవి మేబీ ఇండియాలో అంత కామన్ కాకపోవచ్చు, కానీ అబ్రాడ్లో ఇట్స్ అ వెరీ వెరీ కామన్ థింగ్. ఇక్కడ అసలు లేవు కదండి, నాకు తెలియదు మరి ఉందో లేదో. ఉందా ఇండియాలో? రీసెంట్ గా ఢిల్లీలో, బట్ ఢిల్లీలో ఉందా? ఢిల్లీలో, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ దట్ యాక్టివ్, బట్ ఎక్కువ లేవు. సో ఇది అంటే మళ్ళీ గోస్ట్ వాకింగ్ టూర్ వ్లాగ్స్ ఉన్నాయి. అవును, యా. అంటే మన దాంట్లో నేను యూట్యూబ్ లో చూస్తే వ్లాగ్స్ ఉన్నాయి. మనోడు చెప్పినప్పుడు నేను ఇది ఒకటి చిన్న రీసెర్చ్ చేశా, వ్లాగ్స్ ఉన్నాయి. అంటే మనం హాండ్ హౌస్ కి వెళ్ళి ఓడు యూట్యూబ్ ఓడి వెళ్ళి కెమెరా పట్టుకొని, అది డిఫరెంట్. ఇది ఒక టూర్, ఒక టూరిజం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది చేయడానికి నాకు అబ్రాడ్ కంటే ఇక్కడ ఉన్నారా అది ఇంట్రెస్ట్ ఉంటుందా అనే దానికి వ్లాగ్స్ ఉన్నాయి కదా. No, because there's a lot of enthusiasm about go. Everybody wants to, like, aliens, దెయ్యాలు, ఇవి రెండు, these are topics that will always interest you because నీ ఇమాజినేషనే కదా, యూనో ఇది అది ఎంతన్నా ఇమాజిన్ చేసుకోవచ్చు. కాబట్టి నాకు తెలిసి ఇట్స్ వెరీ, సో నేను ఈ గోస్ట్ టూర్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్ ఫర్ యువర్ ఫిల్మ్ అనిపించింది. బికాజ్ ఒక మనిషి ఒక హాంటెడ్ హౌస్ని ఒక బంచ్ ఆఫ్ పీపుల్కి తీసుకెళ్ళి చూపిస్తున్నప్పుడు నిజంగా అక్కడ కనుక అన్ఫోల్డ్ అయితే వాట్ కైండ్ ఆఫ్ ఫన్ కెన్ హ్యాపెన్. బికాస్ నాకు ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే హీ ఆల్సో డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. సడన్ గా రేడియో త్రూ వచ్చి మాట్లాడేటప్పటికి ఐ కెన్ ఇమాజిన్ ఆల్ ద ఫన్ ఆల్సో దట్ కెన్ హ్యాపెన్. నాకు హైపరాది గారి క్యారెక్టర్ కనిపిస్తుంది, నో వీ వాంట్ టు సీ ద గోస్ట్ షో. ఐ ఫెల్ట్ ఇట్ వాస్ రియలీ ఇంట్రీగింగ్. సో ఇది ఎలా ఉండబోతుంది కౌశిక్? అంటే ఇది ట్రూ టు ఇట్స్ జానరా, హారరా, కామెడీ ఉండబోతుందా, లేకపోతే ఎట్లా ట్రీట్ చేసావు దీన్ని? కామెడీ అసలు ఉండకుండా ఉండదు, బట్ వెరీ మినిమల్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఇట్స్ నాట్ హారర్ కామెడీ, ఇట్స్ నాట్ హారర్ కామెడీ, ఇట్స్ అ హారర్ మిస్టరీ. ఇట్ విల్ బి ట్రూ టు ఇట్స్ జానర్, కానీ కథలోకి వెళ్ళే ముందు ఏదైతే హారర్ మిస్టరీ రేడియో బిఫోర్ వరకు కామెడీ ఉంటుంది, దాని బిఫోర్ రేడియో నుంచి ఇంకా అది కూడా సిచువేషన్ కామెడీ తప్ప అది కూడా ఎక్కడ సపరేట్ ట్రాక్ కామెడీ కావాలని కామెడీ కాదు. వెరీ సిచువేషనల్, వెరీ ఆర్గానిక్ కామెడీ.
సో ఆర్గానిక్ పంచెస్ ఒక రియల్ పర్సన్ అక్కడ ఉంటే అతను ఎలా బిహేవ్ చేస్తాడో అలానే ఉంటాయి తప్ప సపరేట్గా ఒక ట్రాక్ లాగా ఉండదు. బట్ అది మంచిగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ. బిఫోర్ ట్రైలర్ అదే అనిపించింది నాకు. ఇట్ హ్యాస్ అ గ్రేట్ స్కోప్ ఆఫ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ ప్రొడ్యూస్ చేయడానికి ఒక